Hey friends, good morning. Welcome back again with another episode. So friends, ఇవాళ బొబ్బట్టు చేసుకుంటున్నాము. సో దాని ప్రాసెస్ అవంతా మీ అందరికీ తెలుసు. అది ఒక చిన్న చిట్కా వేస్తున్నాం దాంట్లో, అంతే. యాజ్ అ సీక్రెట్ ఇంగ్రీడియంట్, అది కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బట్ ఐ గాట్ టు నో దాట్ వెరీ రీసెంట్లీ, లైక్ బొబ్బట్లో సోంపు వేస్తే చాలా టేస్టీగా వస్తుంది అనేసి. సో ఫస్ట్ అయితే పప్పు ఉడికేసేసుకున్నాను. శనగపప్పు ఒక్క విజిల్ వేసేసి ఉడకపెట్టుకున్నాను. సో ఇలా ఉడికింది. ఇంకా మనము బెల్లం పొడి అది వేస్తాం కాబట్టి ఇంకా చాలా దగ్గర అవుతుంది. సో దిస్ ఈస్ వాట్ ద ప్రాసెస్ ఇస్. సో ఎక్సెస్ వాటర్ ఉన్నవి మొత్తము ఇలా వంపేసుకున్నాను. బేసికలీ ఈ వాటర్ ఏదైతే వంపేసుకున్నామో అది మనం రసంకి కూడా యూస్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది నేను ఒక ప్యాన్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెము చల్లారాలి రూమ్ టెంపరేచర్లో. సో ఫ్రెండ్స్, బొబ్బట్టు చేసుకోవడానికి నేను ఆశీర్వాద్ హోల్ వీట్ ఆటా తీసుకున్నాను. సో కొంచెం గోరువెచ్చని నీళ్ళతోటి పిండి ఇలా కలుపుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, పిండి కలిపేసుకున్నాము. ఇది ఒక 15-20 మినిట్స్ నానాలి బాగా. ఇలా మూత పెట్టేసేసి నానచేస్తాను కాసేపు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ కొన్ని ఇలాచీలు తీసుకొని కొంచెం షుగర్ వేసుకొని దీన్ని బ్లెండ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు చల్లారింది రూమ్ టెంపరేచర్కి. దీన్ని కూడా మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టిన పప్పు పౌడర్ వేస్తున్నాను దీంట్లో. నేను ఇందాక పట్టుకున్న ఇలాచీ పౌడర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పులో ఇలాచీ పౌడర్ వేసాను. అండ్ ఇప్పుడు జాగ్రీ పౌడర్ వేస్తున్నాను. దీని తర్వాత సోంపు వేస్తాను. ఫ్రెండ్స్, సోంపు దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా లో ఫ్లేమ్లో ఇది పెట్టుకున్నాను నేను. ఇది కొంచెం ఇలా బాగా మిక్స్ అవ్వాలి. సోంపు, ఇలాచీ, బెల్లం. సో ఫ్రెండ్స్, ఇది మెజర్మెంట్స్ చెప్తాను. 1/2 kg శనగపప్పుకి 1/2 kg బెల్లము అండ్ ఒక 4 to 5 ఇలాచీస్ అండ్ కొంత ఒక టీ స్పూన్ అంతా సోంపు వేసాను. ఇవన్నీ ఇప్పుడు స్టవ్ పైన సిమ్లో పెట్టుకొని, చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కలుపుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం చేసే అంతా బాగా కలుపుకున్నాం కదా, దాన్ని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాము. సో ఫైనల్గా ఇలా ఉందండి. కొంచెం నెయ్యి వేడి చేసుకుంటున్నాను. అండ్ ఈ ఫిల్లింగ్స్, పూర్ణం ఫిల్లింగ్, ఇది ఇట్లా ఫిల్ చేసుకోవాలి. నెయ్యి వేడైంది. ప్యాన్ కూడా వేడైంది. కవర్, సో ఒక కవర్ తీసుకొని ఆ కవర్ని గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ తోటి. గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫిల్లింగ్ చేసుకున్నాం కదా, అది ఇలా మెత్తగా ప్రెస్ చేయాలి. చాలా గట్టి కాదు, మనకి ఇలా కనిపిస్తుంది. యాక్చువల్లీ మెత్తగానే చేస్తున్నాము. ఇది ఒక టాక్టిక్. కవర్ ఫస్ట్ కింద గ్రీస్ చేసుకొని పెట్టుకొని, మళ్ళీ పైన ఇంకొక కవర్ పెట్టుకొని దాన్ని కూడా గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా నెమ్మదిగా, ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు చూడండి ఎలా ఉంటుందో ఇప్పుడు. You see that?
ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది కదా. పెనం కూడా కొంచెం గ్రీస్ చేసుకొని ఆయిల్ తోటి ఇలా వేసుకోవాలి. బొబ్బట్టు బొబ్బట్టు బొబ్బట్టు. చాలా లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది, లేకపోతే కాలుతుంది కింద. ఇప్పుడు పైన నుంచి నెయ్యి వేద్దాము. ఇటువైపు కూడా తిరిగేసేసి ఇటువైపు కూడా నెయ్యి పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఫైనల్లీ బొబ్బట్టు రెడీ, వేడి వేడిగా ఉంది, తినడానికి రెడీగా ఉంది. అండ్ దిస్ ఈస్ లైక్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రెండ్స్. నేను ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ వేసానో మీకు చెప్పాను, లైక్ వీట్ ఆటా, జాగ్రీ పౌడర్, శనగపప్పు, ఇలాచీ పౌడర్, తర్వాత సోంపు అనేసి. సోంపు నాకు వెరీ రీసెంట్లీ తెలిసింది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనేసి. బట్ చాలా మటుకు ఇది వచ్చి పూరీ పిండితో చేస్తారు, లేకపోతే మైదా పిండితో చేస్తారు. నేను మైదా స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేస్తాను ఇంట్లో, అస్సలు మైదా వాడను. అందుకనేసి వీట్ ఆటాతో చేశాను. వీట్ ఆటాతో ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను, కానీ అల్టిమేట్గా వచ్చాయి, చాలా చాలా బాగుంది. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ వన్ స్మాల్ బైట్ అండ్ ఎలా వచ్చిందో చెప్తాను. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. యమ్మీ. సో ఫ్రెండ్స్ వేడిగా సుర్తుమంటుంది. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా అనేది చెప్పండి. అండ్ రాజమండ్రిలో కొంతమంది దీన్ని డ్రై ఫ్రూట్స్ తోటి కూడా చేస్తారు. సో దిస్ ఈజ్ హౌ ఆల్ అబౌట్ టుడేస్ స్పెషల్ రెసిపీ బొబ్బట్టు. నిజంగా మన ఇండియన్ ఫుడ్కి సాటి ఏది లేదు, ఏ ఐటమ్ చేసినా అదుర్స్. సీ యూ విత్ అనదర్ రెసిపీ. బాయ్ బాయ్. Ba 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 ba.